హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడూ చేయంది ఏదో కొత్తగా చేస్తున్నానా? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కళ్ళు మూసి తెరిచేలోగా ఇంకో సంక్రాంతి వచ్చేసింది. ముంగిట రంగుల ముగ్గు పెడితే ఎంత అందంగా ఉంటుంది కదా ఆ ఇంటికి. కానీ ఈ ఏడాది ఈ సంక్రాంతికి నా ముగ్గుకు ఒక కొత్త కళ వచ్చింది. నా 6 నెలల బుజ్జి తల్లితో నేను ఫస్ట్ టైం ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోబోతున్నా. పొద్దున్నే లేచేసి వాళ్ళ తాతయ్యతో బయట నేను వేసే ప్రతి చుక్కను ప్రతి గీతను ఎంతో సర్ప్రైజింగ్ గా చూస్తూ ఉంది. తను కూడా ఆ రంగులు తాకాలని, ఆ ముగ్గుతో ఆడుకోవాలని కళ్ళలో మెరుపుతో ఎంత ఆరాట పడిపోతుందో. తాతయ్య ప్రేమ, మనవరాల సందడి. సంక్రాంతి అప్పుడే మొదలైపోయింది. సాయంత్రం వేలవ్వగానే తన మొదటి భోగిపళ్ళ వేడుక కోసం మేము ఇవన్నీ రెడీ చేస్తున్నాము. భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు, పూల రేకులు, చెరుకు ముక్కలు, నానబెట్టిన శనగలు, నాణేలు అన్నీ కలిపి భోగిపళ్ళు అంటాము. మా చిన్ని తల్లికి తలంటూ పోసి కొత్త బట్టలు వేసిన తర్వాత ఎంత అందంగా ఉందో, బంగారు చందమామ. తను వచ్చాక ఇదే మా మొదటి సంక్రాంతి. మా ఇల్లంతా ఒక పండుగ వెలుగు నిండిపోయింది. తన నవ్వులు మా జీవితాల్లో కొత్త రంగులు నింపిన ఈ బంగారు తల్లికి పెద్ద ఆశీస్సులు అందాల్సిన సమయం ఇది. సంప్రదాయం అంటే కేవలం ఆచారాలు పాటించడం మాత్రమే కాదు కదా, ప్రేమను ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కి అందించడం. ఈ భోగిపళ్ళ వేడుక మధురార్థం ఏంటంటే, భోగిపళ్ళ రూపంలో పెద్దలు వాళ్ళ ఆశీస్సులు పిల్లలకి అందిస్తారు. దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి జీవితాంతం ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో మా ఇంటి చిన్ని మహాలక్ష్మికి దిష్టి తీసి ఆశీస్సులు అందించే శుభ సమయం లాగా అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందరూ కలిసి ఆ దోసిళ్లతో భోగిపళ్ళు పోస్తుంటే అది చూసినంతసేపు కోటి దీవెనల వానలాగా ఉంది. ఇదే కదా నిజమైన పండుగ. ఈ మధుర జ్ఞాపకం నా బిడ్డ మనసులో ఎప్పటికీ ఒక తీపి గుర్తుగా ఉండిపోవాలి. తను ఇంకా చాలా చిన్నది, ఈ వేడుకేంటో కూడా తనకు తెలియకపోవచ్చు. కానీ ఈ భోగిపళ్ళు తన మీద కురిపించిన ఈ ఆశీస్సులు తనకి జీవితాంతం నీడలా కాపాడాలని కోరుకుంటున్నాం. ఏ దిష్టి తగలకుండా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఈ భోగిపళ్ళ వేడుక తన చుట్టూ ఒక రక్షణ కవచంలా ఎల్లవేళలా ఉండాలి. అలాగే ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తరాలు మారినా ఈ అనుబంధాలు ఇలాగే కలకాలం నిలవాలి. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఆశీస్సులు, మా ప్రేమ, ఇవే మా చిన్నారి పాపకి అతిపెద్ద ఆస్తి. ప్రకృతిని, పశువులను, మన మూలాలను గౌరవించుకుంటూ జరుపుకునే ఈ పెద్ద పండుగ మనందరి ఇళ్లల్లో ఆనందాలు నింపాలని కోరుకుంటున్నా. పాత ఆలోచనలను, అలవాట్లను భోగి మంటల్లో వదిలేసి కొత్త ఆశలతో, కోటి కాంతులతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 6 నెలల మా చిన్నారి పాప మొదటి భోగిపళ్ళ వేడుక మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని మధురమైన అనుభూతులు, జ్ఞాపకాలతో మళ్ళీ కలుద్దాం.